ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు అయితే ఒక విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మందికి బట్టలు ఎక్కువగా ఉంటాయి, ర్యాక్స్ తక్కువగా ఉంటాయి. అంటే కబోర్డ్స్ ఉంటాయండి, కొంతమందికి డోర్స్ ఉంటాయి, డోర్స్ ఉండవు. డోర్స్ ఉన్నా లేకపోయినా సరే మనం చాలా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ర్యాక్స్ చాలా తక్కువ ఉంటాయి. కొన్ని చోట్ల అంటే కొంతమందికి ఎక్కువగా హెవీగా ఇచ్చేస్తారు ర్యాక్స్, కొన్ని చోట్ల వచ్చేటప్పటికి ర్యాక్స్ తక్కువగా ఉంటాయి. మాకైతే ర్యాక్స్ చాలా చాలా తక్కువ అండి. సో అలాంటి అప్పుడు మనకి బట్టలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, మనం ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి, దాదాపు ఉన్న దాంట్లోనే ఆర్గనైజ్ చేసుకోవాలి కదా, అది మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దండి. అంతేకాదండి, నేను వార్డ్రోబ్ అనేది ఇప్పుడు స్పేస్ తక్కువగా ఉండి ఆర్గనైజ్ చేసుకోవడం చూపిస్తున్నాను కదా, అదే సేమ్ టైం నేను బట్టలు కూడా ఏ విధంగా మనం మడత పెట్టుకోవాలి, అంటే డ్రెస్సెస్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, అవి ఊడిపోకుండా ఉండాలి అంటే మడతలు ఏ విధంగా మనం మడత పెట్టుకోవాలనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైనుంచి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక హ్యాంగర్ ఇచ్చారు కదా, అంటే మనం ఏదైనా శారీస్ కానీ షర్ట్స్ కానీ హ్యాంగర్స్ ఉంటాయి కదా, వాటికి తగిలిచ్చేసుకొని ఇక్కడ పెట్టేసుకునేటట్టు ఇచ్చారు. ఇది చాలా పెద్దది అనమాట. చూడండి ఎంత స్పేస్ ఉందో పైనుంచి కింద వరకు. ఇందులో మనము ఎయి పెడితే మనకి ఇది మొత్తం ఫిల్ అవుతుంది అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది మొత్తం ఒకటే ర్యాక్ కిందకు వచ్చేసింది కదా, అంటే మనకి చిన్న చిన్న పిల్లల బట్టలు అలా పెడితే మనకి ఇదంతా కవర్ అవ్వదండి. సో నేను ఇంత పెద్ద దాంట్లో ఏం పెడతానో మీరు చూడండి. నెక్స్ట్ కింద వచ్చేసి చూడండి, ఇక్కడ ఒక స్మాల్ ర్యాక్ ఇచ్చారు. ఇక్కడ నేను పిల్లలు చిన్న చిన్నవి మామూలుగా నార్మల్గా మనం బీరువా తీయకోకుండా ఏదైనా బయటకు వెళ్ళాల్సి వస్తే వేసుకోవాలనుకుంటాం కదా, అలాంటివి బట్టలు ఉంటాయి కదా, అవి పెడతానండి. చూడండి, ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటో మీకు తెలుసా? శారీస్ ఉంటాయి కదండి, మిగిలిపోయిన శారీస్, వాటితో మనం ఇలా బొంతలు అంటారు వీటిని, పరుపుల్లాగా చిన్న చిన్నవి కుట్టించుకున్నట్లయితే మనకి ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, మంచాలు అవి సరిపోకపోయినా ఒక చాప వేసేసి దానిపై ఇలాంటివి వేసేసినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇవి మిగిలిన శారీస్తో మా మమ్మీ కుట్టించారు. చూడండి, అలాంటిదే ఇది కూడా అండి, సేమ్. ఇది కూడా శారీస్ ఉంటాయి కదా, మరీ చినిగిపోయినవి కాకుండా, అలా అని ముడతలు వచ్చినవి కాకుండా వాళ్ళకి పక్కన పెట్టేస్తారు కదా తీసేసి, అలాంటి శారీస్తో కుట్టించిందండి. వీటి వల్ల యూజ్ ఏంటో చెప్పాను కదా, బంధువులు వచ్చినప్పుడు యూజ్ అవ్వటమే కాదండి, మన పిల్లలు ఎప్పుడైనా చిన్నగా ఉన్నారనుకోండి, అంటే నేను మా పిల్లలకైతే ఇవి ఎలా యూజ్ చేశానంటే, కింద చాపేసి దానిపై ఇది వేసి మళ్ళీ దీని మీద ఒక మ్యాట్ వేసి మళ్ళీ క్లాత్ వేసి వాళ్ళు పడుకోబెట్టేదాన్ని. మొత్తం ఆడుకునేవాళ్ళండి, ఇది మొత్తం తిరిగేసి ఆడుకునేవాళ్ళు. ఇది మనకి బండలు ఒత్తుకోకుండా పిల్లలకి ఇబ్బంది లేకోకుండా ఉంటుందండి. ఇట్లా కూడా మనకి యూజ్ అవుతుంటాయి, ఎవరైనా వచ్చినప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయండి. అందుకోసం నేను వీటిని జాగ్రత్తగా ఉంచేస్తాను. అంటే మనకి ఇలా మిగిలిపోయిన శారీస్తో కూడా ఇలా కుట్టించేసుకుంటే మంచిదండి, ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు యూజ్ అవుతుంటాయి. సో వీటిని కూడా నేను ఇక్కడ అడుగున పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వీటి వల్ల మనకి యూజ్ అయితే లేదు కదా. ఇది కూడా అంతే పెట్టేస్తానండి. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాననేదే కాదండి, మడతలు కూడా మీకు చూపిస్తాను. ఇలా వెడల్పు మడతలు వేసుకుంటే మనకి ఎక్కువగా పడుతుంటాయి. సో నేను వీటిని అడుగున ఎందుకు పెట్టేస్తున్నాను చెప్పాను కదా మీకు. ఇక్కడ చూడండి, పైనుంచి మీకు చూపిస్తున్నాను. చూశారు కదా, దాదాపు ఇందాక మీకు ఇక్కడ చూపించాను కదా హ్యాంగర్స్ తగిలించుకోవచ్చు అని. ఇక్కడ పిల్లోస్ పెట్టేశాను. ఈ ర్యాక్ మొత్తం నిండిపోయిందండి. చూశారు కదా నేను ఏమేమి ఆర్గనైజ్ చేసుకున్నాను. బెడ్షీట్స్, దుప్పట్లు, ఇవి రగ్గులండి, మనకి వింటర్లో యూజ్ అవుతాయి, ఇప్పుడు యూజ్ అవ్వవు కదా. అడుగున ఇవి బొంతలు, ఇలా మొత్తం నిండిపోయింది. చూశారు కదా, అంటే ఇది మనం విడిగా చిన్న చిన్న బట్టలు అలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, ఈ ర్యాక్ మొత్తం మనకి వేస్ట్ అవుతుంది కదా. చూశారు కదా ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాము. మనం ఏదైనా సరే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవటమే కాదండి,
మడతలు పెట్టే దాంట్లో కూడా తేడా ఉంటుంది మనకి. మడతలు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలండి. ఇంత తక్కువ స్పేస్ అయినా సరే మనకి ఎక్కువగా పడతాయి అన్నమాట. మనం సర్దుకునే దాంట్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఈ ర్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడ చూపించాను కదా చిన్న ర్యాక్ ఒకటి ఉందని, ఇక్కడ మా పిల్లల బట్టలు నేను ఆర్గనైజ్ చేస్తాను. అంటే ఈ తక్కువ స్పేస్లో ఎలా పడతాయి అనేది కూడా మీకు చూపిస్తాను. నేను ఏమేమి పెడతాను అనేది కూడా చూడండి. ఈ ర్యాక్ తర్వాత ఈ ర్యాక్ ఆర్గనైజ్ చేశానండి. బట్టలన్నీ సర్దేశాను. ఇక్కడ పిల్లో కవర్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ మా బాబు బట్టలు, ఇంకా పాపే పెట్టలేదు. లోపలకు కూడా కొంచెం ఉన్నాయి బట్టలు. ఇవి కొంచెం షార్ట్స్ అండ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకునేయండి. ఇంకా స్పేస్ ఉంది, మనం ఏవైనా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇంకా ఇలా సరిపోయింది. పాప బట్టలు నేను ఇందులో పెట్టట్లేదు. ఎందులో పెడతాననేది కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఈ ర్యాక్ తర్వాత లాస్ట్ ర్యాక్ అండి. ఇది కూడా అంతే, చాలా పెద్దది. అంటే ఈ పైన పిల్లోస్ పెట్టిన ర్యాక్ అంటే కొంచెం చిన్నది. అయినా కూడా మనకి ఇందులో 2 ర్యాక్స్ చేసుకోవాలి, కానీ ఒకటే ఇచ్చారు కాబట్టి నేను ఇందులో ఏం పెడతాననేది కూడా మీకు చూపిస్తాను. అంటే దాదాపు మనం ఏదైనా వేస్ట్ అనుకున్నవి పెడతాము. అంటే మనకి ఇంకా ఇప్పుడే యూజ్ అవ్వవు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే కదా అనుకున్నవే పెడతారు కదా. సో నేను ఏం పెడతాను కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లాస్ట్ ర్యాక్ ఉంది కదా, ఇది దాదాపు 2 ర్యాక్స్ అవుతాయండి ఇందులో. కానీ ఒకటే చేశారు కాబట్టి ఇందులో కూడా నేను మనకి ఇప్పుడే యూజ్ అవ్వవు అనుకున్నవే నేను పెట్టుకుంటాను. అంటే దాదాపు మనకి ఏదైనా టూర్లకు వెళ్ళినప్పుడే కదండి లగేజ్ బ్యాగ్స్ యూజ్ అయ్యాయి. అందుకోసమే ఈ లాస్ట్ ర్యాక్లో పెట్టుకున్నాను. ఈ పక్కన స్పేస్ ఉంది కదా, ఇంకా మా పాప బట్టలు ఉంటాయి కదండి కొత్తవి, అవి అన్నీ దాదాపు ఎవరికైనా చిన్నపిల్లలకి ఎలా ఉంటాయి, చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా. సో ఆ చిన్న చిన్న బట్టలు మనకి ఒకటి కనిపిస్తుంది ఒకటి కనిపించదు అని చెప్పేసి నేను ఇలా లగేజ్ బ్యాగ్ ఉందండి. ఇలా లగేజ్ బ్యాగ్ మీకు ఇంట్లో ఎక్కడైనా సరే ఉన్నట్లయితే ఇలా మనం బట్టలన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకొని ఇలా లాస్ట్ ర్యాక్లో అయినా సరే మనం పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడైనా సరే ఈ జిప్ ఉంటుంది కదా, ఈ జిప్ తీసేసి బట్టలు అనేవి తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం బట్టలు వాష్ చేసిన తర్వాత ఇందులో పెట్టేసుకొని చక్కగా ఇక్కడ పెట్టేసుకోవటమేనండి. చూశారు కదా, మనకి లాస్ట్ ర్యాక్లో ఉండటం వల్ల మనం కూర్చొని ఎక్కడ ఏది ఉందని వెతుక్కునే పని లేకుండా మొత్తం ఈ బ్యాగ్లోనే ఉంటాయండి. దాదాపు కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ కొంచెం స్పేస్ తక్కువ ఉండడం వల్ల నేను వీడియో అనేది కరెక్ట్గా తీయలేకపోతున్నాను. సో కనిపిస్తుంది కదండి, ఇక్కడ బ్యాగ్స్ పెట్టాను. ఇక్కడ మా పాప బట్టలు ఒక లగేజీ బ్యాగ్లో పెట్టేసి ఉంచేసానండి. ఇలా అన్నమాట. ఇంకా ఈ ర్యాక్ ఇలా డోర్ వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇది కూడా ఇలా డోర్ వేసేసుకున్నాం. ఇటు కంప్లీట్ అయిపోయింది కదండి. ఇక్కడ చూడండి సెంటర్ కప్బోర్డ్ అండి. ఈ సెంటర్ కప్బోర్డ్లో ఈ చిన్న చిన్న ర్యాక్స్ 3 ఇచ్చారండి. చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ. సో ఈ లాస్ట్ ఈ 3 ర్యాక్స్ మళ్ళీ కింద ఉంటాయి. అయితే నేను ఇప్పుడు ఈ 3 ర్యాక్స్లో మనకి ఎంతసేపటికి పైనే పెట్టుకోవాలండి. అంటే మనం నిలబడి తీసుకోవటానికి కూడా వీలుగా ఉండాలి బట్టలు. అందుకోసమే నేను పైనే పెట్టుకుంటాను ఎంతసేపటికి. కింద మనకి అంతగా యూజ్ చేయము అనుకున్నయే పెడతాను. అందుకే ఇందాక ఆ ర్యాక్లో మా పాప బట్టలు ఉంటాయి కదా, అవి లగేజ్ బ్యాగ్లో పెట్టారనమాట. అంటే మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే స్పేస్ తక్కువ ఉంటుంది, మనం కూర్చొని తీసుకోవడానికి కూడా వీలు ఉండదు. అందుకోసమే నేను ఈ విధంగా పైన ఉన్న వాటిల్లోనే పెట్టేసుకుంటానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ర్యాక్లో మనం ఇవన్నీ మాస్కులు అనమాట. ఈ మాస్కులు అనేవి చిన్న చిన్నవి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాయి అని చెప్పేసి నేను ఇలాంటిది ఒకటి బాక్స్ తీసుకున్నాను. దీనికి మూత కూడా ఇలా వస్తుంది అనమాట, మనం ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది. ఈ మెడిసిన్కి సంబంధించిన మాస్క్ అనమాట ఇదేమో క్లాత్తో కుట్టిన మాస్కులు. సో మనకి ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి సాక్స్, బెల్ట్లు ఇవి కూడా మనకి అవసరం లేదు కదండి, అందుకోసమే ఇందులో పెట్టేస్తున్నాము. ఈ విధంగా విడిగా అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇంకా మనకి ఇప్పుడు తీయట్లేదు కదా, పిల్లలు కూడా ఎక్కువ బయటకు వెళ్ళట్లేదు కాబట్టి మాస్కులతో కూడా పని లేదు. అందుకోసమే బయటకు వెళ్ళేటప్పుడు కదా ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ పెట్టేసుకొని దీనిపై కూడా కొన్ని బట్టలు పెట్టుకోవచ్చు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్
ఈ కబోర్డ్లో నేను ఫస్ట్ చెప్పాను కదా చిన్న చిన్న ర్యాక్స్ ఇచ్చారని, ఇందులో అన్నీ మా వారి బట్టలే సదిరేసానండి. ఇవి రఫ్ అండ్ టఫ్గా మార్నింగ్ అంటే డ్యూటీకి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా, అవన్నీ ఫ్రంట్ వచ్చేటట్టు పెట్టేశాను. నెక్స్ట్ ఇవి లోపలికి షార్ట్స్ టీ షర్ట్స్ ఉంటాయి కదా, అవి పెట్టేశానండి. ఇవి బయట అంటే తనకి అందుబాటులో ఉండాలి కదండి, తీసుకోవడానికి వీలుగా అని చెప్పేసి పెట్టేశాను. ఈ ర్యాక్ మొత్తం ఆయన బట్టలే. నెక్స్ట్ కింద చూడండి, ఇవి పిల్లల బట్టలు, ఇవి డైలీ యూజ్ చేసేయనండి. చూడండి, ఇవి మా పాపవి, ఇవి మా బాబువి, ఇట్లా పెట్టేశానండి. ఇవి కొంచెం వాడనివి ఉంటే అవి లోపలికి పెట్టేశాను. అంటే ఏం లేదు, వాడతారు. ఇవి స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, ఇవి ఇప్పుడు యూజ్ చేయట్లేదు, అందుకోసం అవి లోపలికి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ కింద చూడండి, కింద ఇక్కడ నేను టవల్స్ పెట్టేశాను. అన్నీ కూడా టవల్స్ ఇక్కడ ఇప్పుడు చెప్పాను కదండి, మీకు బాక్స్ చూపించాను కదా, ఇలా ఆర్గనైజ్ చేశానని. ఇందులో ఇవన్నీ మనకి ఇప్పుడు యూజ్ లేదండి, ఎందుకంటే బయటకు వెళ్తేనే కదా మనకి మాస్కులు అయినా ఏమైనా సరే, అందుకోసం ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను. లోపల ఇంకా స్పేస్ ఉందండి, మనం పెట్టుకోవాలంటే ఇంకో స్టెప్ కూడా పెట్టుకోవచ్చు. మా బాబువి ఇవి ఉంటాయి కదా క్యాప్స్, ఇవి కొంచెం ఇక్కడ పెట్టేసుకున్నాను. అంటే మనకి ఇప్పుడు యూజ్ చెయ్యం కదా, అలా యూజ్ చేయని ఏమన్నా ఉంటే లోపలికి పెట్టేసుకోవచ్చు అండి. ఇంకా ఇటుపక్క కూడా స్పేస్ ఉంది. సో ఇదండి, ఇంతవరకు ఈ ర్యాక్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి అండి, కర్చీఫ్స్ ఉన్నాయి కదా మా వారివి, మా పిల్లలవి. ఈ చిన్న చిన్న కర్చీఫ్స్ ఇవన్నీ కూడా నేను ఇలా ఒకటి మనకి గిఫ్ట్ ప్యాకింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వీటిని నేను పడైనండి, ఇలా దేనికైనా యూజ్ అవుతాయని చెప్పేసి ఉంచుతాను. ఇందులో మనం ఇలా పెట్టేసుకొని డైలీ మనకి అంటే ఇవి చిన్న చిన్నవి కదండి, అటు ఇటు పోకపోకుండా ఉంటాయి. మా వారి మా పిల్లలకి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇలా, ఎందుకంటే వాళ్ళు బాక్స్ పెడతాం కదా, బాక్స్ పెట్టినప్పుడు మనం తప్పకుండా నాప్కిన్ ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది, అందుకోసమే చాలా అలా ఉంటాయి అన్నమాట. ఇది ఇలా ర్యాక్లో మనం పెట్టుకున్నామంటే ఒక సైడ్కి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. సో ఇది అనమాట, ఇది కూడా ఎక్కడ పెడతానో మీకు చూపిస్తాను. చూడండి, ఇవి మా పిల్లల బట్టలు అని చెప్పాను కదా, ఇక్కడే నేను ఈ కవర్ కూడా పెట్టేశానండి. ఇవి కర్చీపులు ఉంటాయి, నేనే కదా ఎలాగో తీసి ఇచ్చేది. వీటిపై ఎందుకు పెట్టానంటే ఇవి స్కూల్ యూనిఫామ్ టీషర్ట్స్, ఇవి ఇప్పుడు యూజ్ చేయట్లేదు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా అన్నీ లాగేస్తూ ఉన్నారు. సో ఇంకా ఈ టీషర్ట్స్ మీద పెడితే ఇది ఇలా ఉండిపోతుంది, వాళ్ళు తీసుకోవడానికి కూడా వీలు ఉండదు, ఇంతవరకే తీయటానికి కుదురుతుంది అనమాట. మనం ఎంత బాగా నీట్గా సర్దిరినా కూడా వాళ్ళు పిచ్చి పిచ్చిగా లాగేస్తూ ఉంటారు కదా. సో కొంచెం మనము టైం స్పెండ్ చేసి దగ్గరుండి ఇచ్చామంటే కొంతవరకు మనకే పని అంత ఓవర్గా లేకోకుండా ఉంటుందండి. సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ఒక కబోర్డ్ చూపించాను కదా, దానికి ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఇచ్చారు. సో ఇందులో మాత్రం నేను అన్నీ నా డ్రెస్సెస్ పెట్టుకున్నానండి. చూడండి ఏ విధంగా పెట్టుకున్నాను. సో ఇవి ఏంటంటే ఇవి శారీస్ అండి, 2 శారీస్ మా మమ్మీ ఇక్కడ పెట్టేసుకొని వెళ్ళిపోయారు, ఇంకా నేను ఇక్కడ పెట్టేశానండి. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి నా డ్రెస్సెస్ ఎలా ఆర్గనైజ్ చేశానంటే, ఫస్ట్ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ని బట్టి ఉంటుందండి ఆర్గనైజ్. నేను ఇప్పుడు ఇక్కడ ఒక డ్రెస్ ఉంది చూడండి, ఇది ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఈ చున్నీలోకి ప్యాంటు టాప్ 2 ఇలా ఫోల్డ్ చేసి పెట్టాను. ఈ విధంగా ఏ డ్రెస్కి ఏ చున్నీ వస్తే అలా ఫోల్డ్ చేస్తానండి. మిగిలినవి ఉంటాయి కదా, అంటే టాప్స్ ఉంటాయి, అంటే ఒక 2-3 టాప్స్ మీదకి ఒక చున్నీ యూజ్ చేయటం అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే చున్నీలో ఫోల్డ్ చేయనండి, నేను ఇలా విడిగా పెట్టేస్తాను. ఇవి కొన్ని టాప్స్ విడిగా ఉన్నాయి, కొన్ని ప్యాంటు టాప్స్ ఉన్నాయి, కొన్ని ఇలా ఫోల్డింగ్. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫోల్డింగేనండి, చున్నీలో ఫోల్డ్ చేసినవి అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది గిఫ్ట్ కవరు. ఈ కవర్లో నేను ఏం పెట్టుకున్నానంటే చున్నీలు అండి, ఇవన్నీ కూడా నేను కొన్ని యూజ్ చేయని ఉంటాయి చున్నీలు, ఒక 2-3 టాప్స్ మీదకి ఒకటే చున్నీ, లేకుంటే ఏది మ్యాచ్ అయితే అది తీసుకుంటా ఉంటాం కదా, ఇలా అన్నీ కూడా నేను ఇలా పెట్టేసుకున్నానండి. చూడండి, ఇలా మనకి ఖాళీ గిఫ్ట్ ప్యాకింగ్స్ ఉన్నా కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు అండి. అంటే మనకి అటు ఇటు పోకోకుండా ముందు చిల్ల వదలుగా ఉండకోకుండా ఉంటుందండి, అసహ్యంగా లేకుండా కొంచెం చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. ఇవి నా డ్రెస్సెస్, ఈ డ్రెస్సెస్ దగ్గర ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటేనే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఏది మ్యాచ్ అవుతుందో చూసుకొని వేసుకోవడానికి బాగుంటుంది. ఇలా మీకు ఖాళీ ప్యాకింగ్ కవర్స్ ఉన్నాయనుకోండి, అంటే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే ఇలా చూడటానికి కూడా బాగుంటుంది. ఇక్కడ ఉన్న స్పేస్లో ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ కొన్ని అయినా అంటే మా పిల్లలకి కూడా కొన్ని యూజ్ చేయని ఉంటాయి కదా, అవి కూడా ఒక కవర్లో పెట్టేసి ఇక్కడ పెట్టుకుంటానండి.
చూసారుగా ఫ్రెండ్స్, వార్డ్రాప్ ఆర్గనైజేషన్ నేను ఏ విధంగా చేసుకున్నాను. ర్యాక్స్ తక్కువగా ఉన్నా, స్పేస్ తక్కువగా ఉన్నా చాలా సింపుల్ ఈజీగా కూడా మనం చేసుకోవచ్చండి. ఎక్కువ బట్టలు ఉన్నప్పటికీ తక్కువ స్పేస్లో ఆర్గనైజ్ చేసుకొని ఎక్కువ బట్టలు పట్టే విధంగా మనం చేసుకోవచ్చు. ఏదైనా బట్టలు ఫోల్డ్ చేసుకునే దానిలో ఉంటుందండి. అంతేకాదండి, నేను ఇంకా కింద ర్యాక్స్ ఉన్నాయి, అవి కూర్చొని చూపించడం కుదరటం లేదు. స్పేస్ తక్కువ, వెంటిలేషన్ తక్కువగా ఉంది. కింద కూడా ఏం లేదండి. వింటర్ సీజన్లో మన స్వెటర్స్ యూజ్ చేస్తాం కదా, స్వెటర్స్ డైలీ యూజ్ చేసేవి కాకుండా ఉంటాయి కదండి, అంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే ఉంటాయి కదా, అలా పెట్టేశానండి. ఇంకా చూపించడం కుదరక చూపించలేదు. సో ఈ విధంగా మనం వాడే అన్ని పైన పెట్టేసుకొని వాడని అన్ని కింద ర్యాక్స్లలోకి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే ప్రతి వీడియో నోటిఫికేషన్ యాడ్ అవుతుంది. టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ వాచింగ్.